నాగర్ కర్నూలులో మల్లన్న జాతరలో రజకులపై జరిగిన దాడిని నల్గొండ జిల్లా రజక సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు క్లాక్ టవర్ వద్ద నిరసన తెలిపి బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలులో కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రజక సోదరులపై జరిగిన దాడి తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిన విషయం తెలిసిందే. నాగర్ కర్నూలు మల్లన్న జాతరలో రజకులపై జరిగిన దాడిని నల్గొండ జిల్లా రజక సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం రజక సంఘాల నాయకులు కొండూరు సత్యనారాయణ, చిలకరాజు చెన్నయ్య, ఆమంచి అంజయ్య, అక్కెనపల్లి లక్ష్మయ్య, ఎలిజాల సత్యనారాయణ, లకడాపురం వెంకటేశ్వర్లు, దామెర వేణు, గుండాల నరసింహ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద నిరసన తెలిపి బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్ కర్నూలులో కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో దేవుణ్ణి దర్శించుకునేందుకు వచ్చిన రజక మహిళ చంద్రకళను తోసివేయడం, కాళ్లతో తనడంతో తన బిడ్డ 2 నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని, మనసును కలిచివేసే దుర్ఘటన అని అన్నారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో అవమానించడం, దాడి చేయడం మాత్రమే కాకుండా అమాయక శిశువు ప్రాణం పోవడం మానవత్వానికే మచ్చ అని, స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేటికి అగ్రవర్ణాలు, రజకులు, బీసీలతో దళిత వర్గాలపై వివక్ష చూపుతూ దేవుడి దర్శనం కూడా చేసుకోకుండా సమాజం నుండి వేరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించి రజకులకు రక్షణ చట్టం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఏర్పడిన అందరికీ నమస్కారం. నాగర్ కర్నూలు జిల్లాలో ఏర్పడినటువంటి చిన్నారి ఎవరినైతే ఉందో కాలుతోటి దొక్కి చంపినటువంటి అగ్రవర్ణాల వాళ్ళ దురంకారాన్ని నశించాలని కోరుకుంటూ చంద్రకళ మరి దంపతులు అక్కడ ఉన్నటువంటి కుమ్మెర మల్లన్న జాతరలకు వెళ్ళి ఎందుకని ప్రశ్నించినందుకు చిన్నారి 2 నెలల పాపను అమానుషంగా తొక్కి మరి చంపినందుకు వాళ్ళను అందరం కూడా రజకులు, బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా, మైనారిటీలు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించి దాన్ని ఖండిస్తున్నాం. రజకుల రక్షణ చట్టం కలిగించేంత వరకు మేము పోరాడతామని కోరుకుంటూ మీకు తెలియజేసుకుంటూ ఇంతటితో ఒక మహిళపై దాడి చేయడం సిగ్గుచేటు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో ఒక రజక మహిళ తను దైవ దర్శనానికి అని లోపలికి వెళ్తుంటే అక్కడి అగ్రవర్ణాల్లో ఆమెను ఆపి దర్శనం చేసుకోకుండా ఆపడం జరిగింది. ఏదైతే నాకు ఎందుకు దేవుడి దర్శనానికి అవకాశం ఇవ్వరని ప్రశ్నించినందుకు ఆమెను నెట్టివేయడం ద్వారా కింద పడిపోయి 2 నెలల పాప చనిపోయింది. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన. మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ కనీసం బడుగులకు, బలహీనులకు దేవుడి దర్శనం చేసుకునే యొక్క అవకాశం కూడా లేకపోయడం ఈ యొక్క ప్రభుత్వాలు ఎంతవరకు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. తెలంగాణ జిల్లాలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రజకులు, బడుగు, బలహీన వర్గాలపైన వివిధ రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి అలా హోంమంత్రి లేకపోవటం, ముఖ్యమంత్రి దగ్గరనే అనేక శాఖలు ఉండటం, మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా మరి పనులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరుగుతున్న జాతర సందర్భంగా దేవుని దర్శనానికి వెళ్ళినటువంటి రజక కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు గుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న సందర్భంలో మరి పసిపాప 2 నెలల పసిపాప కింద పడితే కాళ్ళతోని తన్ని తొక్కి మరి ప్రాణాలు కోల్పోయే విధంగా అగ్రకులాలు వ్యవహరించినటువంటి తీరు కనపడతా ఉన్నది. వీళ్ళని వెంటనే మరి శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి నాగర్ కర్నూలులో జరిగినటువంటి చిన్నారిపై జరిగినటువంటి హత్య, అది హత్యగా భావించి మరి ఇటువంటి అన్యాయం మరి కొమరెల్లి మల్లన్న జాతరలో కూడా రజకులకు మరి పురోటానికి లోపలికి ఎంటర్ కావడానికి అవకాశం లేదంటే ఇది ఎంత అన్యాయం, ఎంత పాపం అనేది అర్థమవుతుంది. ఇంకా కూడా ఈ సమాజంలో ఇప్పటికి కూడా ఇంకా కూడా మరి అగ్రవర్ణాల వాళ్ళు లోపల రానియకపోవటం ఇది ఎంతవరకు న్యాయం అని, దీన్ని మరి వీళ్లకు అక్కడ జరిగిన కుటుంబాలకు న్యాయం చేయాలన్నది